మిత్రుడు నారాయణరావు మన మధ్య లేరు అనేది కొంచెం కష్టంగానే ఉంది యాక్సెప్ట్ చేయడానికి. ఫిలిం ఇన్స్టిట్యూట్ రోజుల నుంచి అంటే 1977 నుంచి మా ఇద్దరి పరిచయం. తను అప్పటికే సీనియర్ స్టూడెంట్ ఫ్రమ్ ది ఫిలిం ఇన్స్టిట్యూట్. సో మేము ట్రైనింగ్ అవుతున్నప్పుడు సీనియర్గా వచ్చి మా మధ్య కూర్చునేవాడు. ఇంట్రెస్టింగ్గా తన సరదాలు, తన ఎక్స్పీరియన్స్లు ఇవన్నీ చెప్తూ ఉండేవాడు. అలాగే మాకు దగ్గర అయ్యాడు. ఆ తర్వాత ఇండస్ట్రీలో ఎవరికి వాళ్ళం అలాగే ఎదిగినప్పుడు నేను ఒక స్టార్ స్టేటస్గా నాకు ఇమేజ్ ఏర్పడినప్పుడు, నువ్వు సినిమాలు చేయాలి, నాకు హెల్ప్ అవుతుంది, నేను నిర్మాతగా కూడా నిలబడాలనుకుంటున్నాను అన్నప్పుడు తనకి నేను 2-3 సినిమాలు చేయటం, అంతేకాకుండా నా సినిమాల్లో తనకి అవకాశాలు వచ్చేలా చేయటం ఇవన్నీ కూడా జరుగుతూ ఆ విధంగా మా యొక్క అనుబంధం అలా పెనవేసుకుంటూ వచ్చేది. 4-5 నేను, సుధాకర్, హరిప్రసాద్, రాజేంద్ర ప్రసాద్ చాలా సరదాగా ఉండేవాళ్ళం. అండ్ ఆ తర్వాత మా బాధ్యతల దృష్ట్యా కొంచెం గ్యాప్ వచ్చినమాట వాస్తవం. ఆ గ్యాప్లో ఒక్కోసారి 5-6 సంవత్సరాల తర్వాత హలో అంటే హలో అని కలుసుకునేంత సమయమే చిక్కేది అటు ఇటు. నాకు అదేం యాదృచ్ఛికో తెలియదు. జస్ట్ 10 రోజుల క్రితం నేను సినిమా చేశాను మన మంచు పల్లకి. అప్పుడు మనం చేసింది మళ్ళీ తిరిగి దాని ఇన్స్పిరేషన్ తోటి, కొత్త కంటెంట్ తోటి మళ్ళీ 5 కుర్రవాళ్ళు ఇప్పుడు పెద్దవాళ్ళు అయితే ఎలా ఉంటారంటూ ఒక స్టోరీ చేశాను. అది నువ్వు చూడాలి, నువ్వు ఇనాగ్రేట్ చేయాలి, నీ చేతి మీద ట్రైలర్ లాంచ్ చేయాలి, నీ యొక్క సహకారం ఉంటే కొంచెం అందరికీ బాగుంటుంది, నాకు సంతోషంగా ఉంటుందనే ఒక కోరిక డెఫినెట్ చేస్తున్నారండి. అండ్ ఒకసారి ఈ సినిమా రిలీజ్ డేట్ పడగానే నేను అన్ని రకాలుగా నేను అడిగావు కాబట్టి చేస్తాను అన్నాను. ఇద్దరు కోసం ఫోటో దిగుదాం రా అని అన్నాడు. బహుశా తన ఆఖరి చిత్రం నాతోటి ఆ పిక్చర్ అదేనేమో. అండ్ చాలా గంట పైగా ఇద్దరం కూర్చొని మాట్లాడుకున్నాము, మనసుకి మాట్లాడుకున్నాము, ఆరోగ్యం గురించి అడిగాను, ఎలా కేర్ తీసుకుంటున్నావు, వాడిని నెగ్లెక్ట్ చేయకూడదు అంటే అన్ని చెప్పుకొచ్చాను. కొంచెం మొండి మనిషి, అదే పోతే మనకి ఏం రావు, మనకి కాదు అనే ఒక భరోసాతో ఉన్నాడు. సంతోషం అనుకున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ అని అనుకున్నాను. అంతే. ఆల్ ది వెరీ బెస్ట్ అనే మాట శాశ్వతంగా గుడ్ బై అవుతుందని అనుకోలేదు ఈ 4-10 రోజుల్లో. అండ్ ఎక్కడైనా సరే మా నారాయణరావు ఆత్మ శాంతి చేకూరాలని, అండ్ వాళ్ళ కుటుంబ సభ్యులు 50 మందికి వాళ్ళు నా కుటుంబ సభ్యులే, వాళ్ళకి నా ప్రకార సానుభూతిని తెలియజేస్తున్నాను. 50 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం అది. అంతరంగ దగ్గర నుంచి ఇప్పటి ఆలోచన వరకు ఆల్మోస్ట్ అందరూ కలిసి యాక్ట్ చేస్తూనే ఉన్నాం. దీంట్లో ఆలోచన అని ఒక సినిమాలో ఇప్పుడు అందరం కలిసి ఉన్నాం, అందరం చేస్తున్నాం. ఈ ఆలోచన దగ్గర తనకు చాలా ఎప్పుడైతే ప్రేమించుకున్నాడు, ఆ క్యారెక్టర్ బాగా ప్రేమించాడు. అందరం కలిసి రిలీజ్కి వెళ్దామని ఎన్నో అనుకున్నాం. కానీ అర్ధాంతరంగా ఇలా మమ్మల్ని ఇచ్చేసి వెళ్ళిపోతారని మేము ఊహించలేదు. షూటింగ్లో అయితే రోజు కొట్టుకునేవాడు, తిట్టుకునేవాడు, అది సందడిగా ఉండేది మాకు. ఇప్పుడు వాడు అలా పడుకొని ఉంటే చాలా బాధగా ఉంది. దేవుడు మటుకు తనకు చాలా అన్యాయం చేశాడు. ఇంకా తను యాక్ట్ చేయాలి, అంత మంచి నటుడు. అలాంటి వాడికి ఎంత త్వరగా తీసుకెళ్తాడు అనుకోలేదు. నేను వాళ్ళ కుటుంబానికి నా ప్రకారం సానుభూతి, అతను ఆత్మశాంతించాలని కోరుకుంటున్నాను. సెలవు తీసుకున్నాను. నారాయణరావు గారు ఆయనకు లేరు అన్నది చెప్పడం ఎంత బాధాకరంగా ఉందో, బట్ అట్ ద సేమ్ టైం ఇప్పుడే వాళ్ళ ఫ్యామిలీని అంతా కలిసాము. ఆయనకు అంత పీస్ఫుల్ డెత్ వచ్చింది అని వాళ్ళ ఫ్యామిలీ అంతా చాలా వెరీ హ్యాపీ. ఇన్ ఫ్యాక్ట్ అంటే పుట్టిన వాళ్ళందరూ చనిపోక తప్పదు, బట్ చనిపోయేటప్పుడు కూడా అంటే ఆయన ఎంత ఒక అంటే బై నేచర్ ఈజ్ అ వెరీ వెరీ ప్లెజెంట్ పర్సన్, వెరీ లవింగ్ పర్సన్.
అందరినీ అభిమానిస్తారు ఆయన, అందరితో బాగుంటారు, ఓపెన్గా ఆయనకి మనసులో ఏముందో అట్లా మాట్లాడేస్తారు, ఇక దాపరికం అనేది ఉండదు. అలాంటి వాళ్ళకి ఎప్పుడు కూడా ఏ భారం లేదు ఉండదు, కాబట్టి వాళ్ళు ఎప్పుడూ హ్యాపీగానే ఉంటారు. వాళ్ళు బ్రతికున్నంత కాలం హ్యాపీగానే ఉంటారు, చనిపోవడం కూడా అంతే హ్యాపీగా చనిపోతారు. ఆ తర్వాత కూడా వాళ్ళని అందరూ కూడా అంత హ్యాపీగా గుర్తుపెట్టుకుంటాం, ఎందుకంటే వాళ్ళ వల్ల ఎవరికి ఏది చెడు జరగదు, వాళ్ళ గురించి అదే మనం తిట్టుకునే అవకాశం ఉండదు. సో అలాంటి ఒక సోల్ ఆయన, వెరీ ప్యూర్ సోల్. అండ్ ఫర్ మెనీ ఇయర్స్ నా చైల్డ్హుడ్ నుంచి ఆయన మాకు తెలుసు. చెన్నైలో మేము ఉన్నప్పటి నుంచి మా ఇంటి ఎదురుగా ఉండేవాళ్ళు, నేను చిన్నపిల్లప్పటి నుంచి కూడా. సో అంటే ఇట్స్ వెరీ సాడ్. తప్పదు అందరికీ మరణం అనేది కాబట్టి, బట్ ఐఎమ్ హ్యాపీ యూ హ్యాడ్ ఎ వెరీ పీస్ఫుల్ డెత్ అండ్ మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా నారాయణరావు గారు అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే ఈజ్ వెరీ కైండ్ హార్టెడ్, కైండ్ పర్సన్. చాలా ఆప్యాయతగా మాట్లాడతారు, పలుకుతారు. సో ఆ ఆస్పెక్ట్, ఆ కైండ్నెస్ నేను ఆయన దగ్గర ఎక్కువ చూసింది, నచ్చింది. వెరీ నైస్ పర్సన్, బట్ 73 years is too young only. నారాయణరావు గారు మంచి ఆర్టిస్టు, స్నేహశీలి, నాకు మిత్రుడు. నాకు ఈ మధ్యనే మేము ఒక తెలుగు సీరియల్ గీతాంజలిలో వారు హీరోయిన్కి తండ్రిగా వేయటం, నేను హీరోకి తండ్రిగా వేయటం, అదేవిధంగా ఆలోచన అనే సినిమాలో మేము 5 స్నేహితులు, ఈ వయసు అయిన తర్వాత 5 స్నేహితులు ఎలా ఉంటాం ఏమిటి అనేది ఆ కథకి సరిపడిన విధంగా వారే ఫస్ట్ వారి క్యారెక్టర్ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అడిగితే తర్వాత క్యారెక్టర్ అని ఎవరు ఏది ఎలా ఉంటే బాగుంటుందని మా అందరినీ సజెస్ట్ చేసి ఈ ఆలోచన సినిమాలో పెట్టడం జరిగింది. ఈ సినిమాలో వారు చనిపోతారు, కానీ చనిపోతున్నారని వారిని పట్టుకుని నేను ఏడుస్తూ వారి చెయ్యి పట్టుకునేసరికి చేతి వేళ్ళు కదులుతాయి. బతికాడు బ్రతికాడు, రామారావు బతికాడు అని చెప్పి నేను కేకలు పెట్టి చేసి మళ్ళీ బ్రతికొస్తారు, అలా మళ్ళీ బ్రతికొస్తే బాగుండు, అదే సినిమా ఏమో అని ఫీలింగ్ వచ్చింది. కానీ ఇది నిజ జీవితం, అది సినిమా జీవితం. సినిమాలో బ్రతికొచ్చారు, ఇక్కడ శాశ్వతంగా అలాగే మా అందరినీ వదిలి, మా స్నేహితులందరినీ వదిలి పైలోకాలకు వెళ్ళిపోయారు. వారి ఆత్మకి శాంతి కలగాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. ఈ సినిమాలో 5గురికి కూడా, మా 5 స్నేహితులకి కూడా, మా డైరెక్టర్ గారు, మా ప్రొడ్యూసర్స్ కూడా పెద్ద యాక్టర్ల పేర్లు పెట్టాలనే ఉద్దేశంతో ప్రసాద్ బాబు గారికి రంగారావు గారని, ఎస్వి రంగారావు గారని, అలాగే నాకు నాగేశ్వరరావు గారని, నారాయణరావు గారికి రామారావు గారు టీచర్ అని, అట్లాగే మిగిలిన మహర్షి గారికి వెంకటేష్ గారి పేరు, అదేవిధంగా హరి గారికి కాంతారావు గారి పేరు పెట్టడం జరిగింది. అవి చాలా రోజుల వరకు మాకు అర్థం కాలేదు. మా డైరెక్టర్ గారు చెప్పిన తర్వాత అంతంత పెద్ద యాక్టర్ల పేర్లు మాకు చెప్పి ఆ సినిమా చేయటం జరిగింది. ఆ సినిమా రిలీజ్ టైంలో అందరూ కలిసి చాలా ప్లాన్లు చేసుకున్నాం. అవన్నీ కూడా జరగకుండానే ఆయన ముందు వెళ్ళిపోయారు. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను.